భారత క్రికెట్ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా ఒక స్వర్ణ యుగం నడుస్తోందని, ఒకప్పుడు ఆస్ట్రేలియా జట్టు సాధించిన తిరుగులేని విజయాల పరంపరను నేడు టీమిండియా సొంతం చేసుకుందని ఐసీసీ చైర్మన్ జైషా సగర్వంగా ప్రకటించారు. ప్రతిష్టాత్మకమైన ఇండియన్ బిజినెస్ లీడర్ అవార్డ్స్ వేదికపై సిఎన్బిసి టీవీ 18 నుండి అవుట్ స్టాండింగ్ కంట్రిబ్యూషన్ టు స్పోర్ట్స్ పురస్కారాన్ని అందుకున్న సందర్భంగా ఆయన చేసిన ప్రసంగం క్రీడా వర్గాల్లో ఒక కొత్త ఉత్సాహాన్ని నింపింది. గత 7 ఏళ్ల కాలంలో భారత క్రికెట్ సాధించిన విజయాలను ఏకరువు పెడుతూ 2026 టీ20 ప్రపంచ కప్లో డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగి సొంత గడ్డపై కప్పు గెలిచిన తొలి జట్టుగా భారత చరిత్ర సృష్టించాడన్న ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని జట్టు ప్రదర్శన, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ వ్యూహ రచనలు ప్రపంచ క్రికెట్లో భారత్ను అజేయ శక్తిగా నిలబెట్టాయని కొనియాడారు. కేవలం విజయాలకే పరిమితం కాకుండా ఈ గౌరవాన్ని క్రీడాకారులకు, ముఖ్యంగా దేశ గర్వకారణంగా నిలుస్తున్న మహిళల అథ్లెట్లకు అంకితం చేయటం ద్వారా ఆయన తన ఉదారతను చాటుకున్నారు. 2019లో బీసీసీఐ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వరుసగా 2 అండర్-19 పురుషుల ప్రపంచ కప్లు, 2 అండర్-19 మహిళల ప్రపంచ కప్లు, 2 టీ20 ప్రపంచ కప్లతో పాటు 2025 ఛాంపియన్స్ ట్రోఫీ విజయం వంటి మైలురాళ్లు భారత క్రికెట్ ఆధిపత్యానికి నిదర్శనాలని ఆయన స్పష్టం చేశారు. అడ్మినిస్ట్రేటర్ గా తన 17 ఏళ్ల సుదీర్ఘ అనుభవాన్ని రంగరించి క్రీడాకారులకు, భవిష్యత్తు నాయకులకు జైషా ఒక విలువైన హెచ్చరికను జారీ చేశారు. అగ్రస్థానానికి చేరుకోవడం కంటే ఆ స్థానాన్ని సుస్థిరం చేసుకోవటమే అసలైన సవాలని, శిఖరాగ్రం నుండి అట్టడుగుకు పడిపోవటానికి కొన్ని నెలలు చాలని, కానీ తిరిగి పైకి రావటానికి ఏళ్లు పడుతుందని ఆయన హితబోధ చేశారు. సూర్యకుమార్ బృందం నిరంతర శ్రమ, క్రమశిక్షణతో ఈ విజయ పరంపరను కొనసాగించాలని కోరారు. ఇక భారత క్రీడారంగం భవిష్యత్తు కేవలం క్రికెట్కి పరిమితం కాకూడదని, 2028 ఒలింపిక్స్ వరకు తాను సిద్ధం చేసిన ప్రణాళికను బీసీసీఐ ప్రతినిధులు సమర్థవంతంగా అమలు చేయాలని పిలుపునిచ్చారు. 2030, 2032 మరియు ముఖ్యంగా 2036 ఒలింపిక్స్ వేదికపై భారత త్రివర్ణ పతాకం రెపరెపలాడటమే లక్ష్యంగా ఇప్పటి నుండి పునాదులు వేయాలని ఆకాంక్షించారు. అయితే ఇదే వేదికపై టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఎక్సలెన్స్ ఇన్ స్పోర్ట్స్ అవార్డ్స్ ను కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పోర్ట్స్ లీడర్ ఆఫ్ ది ఇయర్ పురస్కారాన్ని అందుకోవటం భారత క్రీడా వైభవానికి మచ్చుతునకగా నిలిచింది.